బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అదరగొడుతోంది. ఇప్పటికే 13 వారాలు చివరికి వచ్చేసింది. ఈ వారం అందరూ అనుకున్నట్టే డబుల్ ఎలిమినేషన్ ప్రాసెస్ జరిగింది. హౌస్ నుంచి ఇద్దరు బయటకు వచ్చేశారు. రోహిణి మినహా మిగిలిన అందరూ కూడా ఈ వారం నామినేషన్లో ఉన్నారు. అయితే ఈ వారం గేమ్ చేంజ్ అయిందని చెప్పుకోవాలి. మొత్తానికి అవినాష్ టికెట్ టు ఫినాలే గెలిచి సీజన్ 8 ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. టాప్ 5 లెక్కలన్నీ మారిపోయాయి అవినాష్ దీన్ని గెలవడంతో. చివరి వారానికి వచ్చేసరికి హీరోలు హీరో అయ్యారు. మాకంటే తోపు ఎవరూ లేరిక్కడని అనుకున్నవారు చివరికి ఆటలో వెనకబడిపోయారు. చివరి వారంలో రోహిణి పృథ్వీని ఓడించింది. టికెట్ టు ఫినాలే విజేతగా నిలిచాడు అవినాష్. సో ఈ రెండు ఎవరు ఊహించినవి. ఈ సీజన్లో ఫస్ట్ ఫైనలిస్ట్గా జెండా పాతేశాడు కమెడియన్ అవినాష్. అయితే అవినాష్ టికెట్ టు ఫినాలే గెలవడంతో దాదాపు ఫినాలేకి వెళ్ళిపోయాడు. ఈ వారం కూడా సేవ్ అయినట్టే తెలుస్తోంది. ఇక పృథ్వీ, విష్ణుప్రియ, రోహిణి, టేస్టీ తేజ ఫినాలే ఆశలు గల్లంతయ్యాయి. సో ఎందుకంటే ఇప్పటికే టాప్ 5 గురించి అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. టాప్ 5లో గౌతమ్, నిఖిల్, నబీల్, ప్రేరణ ఉన్నారు. సో ఈ నలుగురు టాప్ 5లో ఉన్నారు. అవినాష్ ఆల్రెడీ టాప్ 5కి వెళ్ళిపోయినట్టే ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు కాబట్టి ఈ 5గురు టాప్ 5 బెర్త్లు కన్ఫర్మ్ చేసుకున్నారు. ఎక్కడ చూసినా వీరి గురించే చర్చ. సో మిగిలిన నలుగురిని అంటే ఇద్దరిని ఈ వారం డబుల్ ఎలిమినేషన్ చేస్తారు. నెక్స్ట్ వీక్ మరో ఇద్దరిని హౌస్ నుంచి పంపిస్తారు. సో మొత్తానికి ఫైనల్గా లాస్ట్ వారం 5గురు హౌస్లో ఉంటారు. ఫినాలే వీక్ని తీసేస్తే మిగిలింది కేవలం ఒక్క వారం. హౌస్లో 9 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు కాబట్టి టాప్ 5లో 5గురిని పంపించాలంటే ఖచ్చితంగా ఈ 2 వారాల్లో డబుల్ ఎలిమినేషన్, మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే తప్పనిసరిగా ఉంటుంది. నెక్స్ట్ వీక్ అయితే మిడ్ వీక్ ఎలిమినేషన్ ప్రాసెస్ ఉండవచ్చు. ఇక శనివారం అయితే హౌస్ నుంచి తేజ బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఆదివారం ఎపిసోడ్లో పృథ్వీ హౌస్ని వీడినట్టు తెలుస్తోంది. తేజ చాలా బాధపడినట్టు తెలుస్తోంది హౌస్ని వీడిన సమయంలో. ఇక ఎవరు ఊహించండి హౌస్లో ఉన్న ఇంటి సభ్యులు కూడా షాక్కి గురయ్యారు. పృథ్వీ హౌస్ని వీడారు. ఆదివారం పృథ్వీ హౌస్ని వీడినట్టు తెలుస్తోంది. ఆయన కూడా తక్కువ ఓటింగ్ రావడంతో హౌస్ని వీడారు. సో పృథ్వీ గత వారమే లీస్ట్ ఓటింగ్లో ఉన్నాడు. కానీ యష్మి కూడా ఎలిమినేట్ అయింది. పృథ్వీ సేవ్ అయ్యాడు. కానీ ఈ వారం నామినేషన్లో ఉండడంతో పృథ్వీకి సరైన ఓటింగ్ పడలేదు. చివరికి పృథ్వీ ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. టాప్ 5లో ఖచ్చితంగా ఉంటాడని చాలామంది ఆశలు పెట్టుకున్నారు. కానీ పృథ్వీకి మాత్రం చాలా వరకు తక్కువ ఓటింగ్ అనిపించింది. చివరికి అభిమానులు ఓటింగ్ లేకపోవడంతో బయటకు వెళ్ళిపోవడం జరిగింది. సో ఇక నెక్స్ట్ వీక్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది. అలాగే ఆదివారం ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉంటుంది. మొత్తానికి ఈ వారం శనివారం అయితే తేజ బయటకు వచ్చారు. ఆదివారం పృథ్వీ బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక నిఖిల్, నబీల్, విష్ణుప్రియ, ఇక ప్రేరణ, రోహిణి, గౌతమ్, అవినాష్ వీళ్ళు మాత్రమే హౌస్లో ఉన్నారు. టాప్ 5కి సంబంధించి ఇప్పటికే ఒక చర్చ అయితే సాగుతోంది. మీ అభిప్రాయం ప్రకారం ఈ సీజన్లో విజేత ఎవరవుతారనుకుంటున్నారో తప్పక కామెంట్లో తెలియజేయండి. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511